అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా పూజల కోసం నేను కొన్ని పూజా సామాగ్రిని అంటే అమ్మవారి విగ్రహాలు, జ్యువెలరీస్ ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే తెప్పించుకున్నానండి. వీటి క్వాలిటీ ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది, హానెస్ట్ జెన్యూన్ రివ్యూ అనేది నేను ఇస్తున్నానండి. మీరు ఒకవేళ కొనాలి అని అనుకుంటే నా రివ్యూని చూసి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చండి. 7 ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. వాటి క్వాలిటీ ఎలా ఉందో కూడా నేను తెలియజేస్తాను. ముందుగా అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నటువంటి ఐటమ్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అయితే తెప్పించుకున్నానండి. ఈ అమ్మవారి ఫేస్ అనేది ప్యాకింగ్ అనేది చాలా నీట్‌గా చేసి పంపించారండి. లోపల కూడా డ్యామేజ్ అవ్వకుండా పైన థర్మాకోల్ అనేటివి పెట్టి కింద థర్మాకోల్ అనేది పెట్టి చాలా నీట్‌గా ప్యాకింగ్ చేసి పంపించారు. ఈ అమ్మవారి ఫేస్ అనేది నాకు 264 రూపీస్ అయితే పడిందండి. మామూలుగా అయితే మనకి మీషోలో అయితే 289 రూపీస్ అయితే చూపిస్తుంది. బట్ డిస్కౌంట్ ఆఫర్ ఒక 25 రూపీస్ పోను విత్ ఫ్రీ డెలివరీ 264 రూపీస్ అయితే మనకి వచ్చిందండి. ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ షాపింగ్స్లో ఎక్కువగా ప్రతి ఒక్కరూ మీషోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే మీషోలో మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ రీజన్స్ వలన ఎక్కువగా కూడా మీషోలో అయితే కొంటూ ఉంటారండి. ఈ అమ్మవారి ఫేస్ అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేసి పంపించారండి. స్టోన్ లేస్ కానివ్వండి, బాల్ లేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫేస్కి బాగా అలంకరణగా చేసి పంపించారు. ఓవరాల్గా అయితే ఈ అమ్మవారి ఫేస్ అయితే చాలా బాగుందండి. బట్ చూడడానికి కొద్దిగా చిన్నగా ఉందండి. బట్ వీడియోస్లో ఫొటోస్లో అయితే అమ్మవారి ఫేస్ అయితే పెద్దగా కనిపిస్తుంది. తర్వాత నేను తీసుకున్నటువంటి ఐటమ్ వచ్చేసి చోకర్ అండి. ఈ చోకర్ అంటే మనం ఎక్కువగా చిన్నపిల్లలు వేసుకోవచ్చు, మా పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడడానికి అయితే కొద్దిగా చిన్నగా ఉంటుందండి. ఈ చోకర్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్తో అయితే గోల్డ్ కలర్ ఫినిష్తో అయితే మనకి వచ్చింది. దీని రేట్ వచ్చేసి 166 రూపాయలు మాత్రమేనండి. బట్ చాలా తక్కువ రేట్లో అయితే ఈ ఐటమ్ అయితే వచ్చిందంటే చాలా బాగుందండి చూడడానికి. బట్ మనమైతే రఫ్ యూజ్ చేయడానికి అయితే ఈ ఐటమ్ అయితే అస్సలు పనికిరాదు. ఎప్పుడైనా సరే మనము పండగలకి వాటికి వీటికి మాత్రమే మనము ఈ చోకర్ అనేది తీసుకుంటే బాగుంటుంది వేసుకుంటే. ఓవరాల్గా అయితే బాగుందండి. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఆ కోడ్ అనేది నేను మీకు పైన డిస్ప్లేలో చూపిస్తాను. అన్ని డిస్క్రిప్షన్లో నేను కోడ్ ఇస్తానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను అమ్మవారి కోసం నా దగ్గర విగ్రహాలు అనేటివి కొన్ని లేవండి. ఆ విగ్రహాలు అయితే నేను తెప్పించుకున్నానండి. మొదటగా అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే తెప్పించుకున్నాను. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి నాకు 270 రూపాయలు అయితే పడిందండి. ఆఫర్లు ఇప్పుడైతే మనకి కొన్ని ధమాకా సేల్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కూడా తగ్గచ్చండి. ఒక్కొక్క రోజు ఒక రేట్ అయితే ఉంటుంది కదా. అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే చూడడానికి చాలా చిన్నగా ముద్దుగా చాలా బాగున్నారండి. ఫేస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బరువుగా కూడా ఉన్నారండి. చాలా చిన్నగా ఉన్నారండి. విగ్రహము 2 ఇంచెస్ అయితే ఉన్నారండి విగ్రహము. బట్ నాకేమనిపించిందంటే ఇది యాంటీ బ్రాస్ అంటారు కదండి. ఈ బ్రాస్ ఇత్తలి విగ్రహం మీద బ్లాక్ కలర్లో పౌడర్ లాగా అయితే ఉందండి. ఇట్లా పట్టుకోగానే చేతికైతే బాగా ఆ పౌడర్ అనేది బ్లాక్ కలర్ అయితే చేతికి బాగా తగిలిందండి. అది ఒక్కటి లేకుండా ఉంటే బాగుండేమో అని అయితే అనిపించింది. తర్వాత నేను తెచ్చుకున్నటువంటి అమ్మవారి విగ్రహం మానసాదేవి అంటే అంగాల పరమేశ్వరి అలానే మారియమ్మ అంటాం కదండి. అమ్మవారి విగ్రహము ఎక్కువగా అయితే మనకి ఈ అమ్మవారి విగ్రహము తమిళనాడు వాళ్ళు అయితే ఎక్కువగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా విగ్రహాలు పెట్టుకొని చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఈ అమ్మవారి విగ్రహంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ అమ్మవారి విగ్రహము 200 గ్రాముల బరువు అయితే ఉందండి. చాలా వెయిట్ ఉంది. చాలా బాగుంది కూడా, క్వాలిటీ కూడా బాగుందండి. ఇంకా మనం ఫేస్ పూజలు చేసేటప్పుడు కొద్దిగా అమ్మవారికి ఫేస్ అలంకరణ చేస్తే ఇంకా చాలా చక్కగా బాగా కనిపిస్తారండి. ఈ అమ్మవారి రేట్ వచ్చేసి నాకు 358 రూపాయలు అయితే పడిందండి. తర్వాత మీనాక్షి అమ్మవారు అంటే మధుర మీనాక్షి అమ్మవారిని అయితే నేను తెప్పించుకున్నానండి. ఈ అమ్మవారి రేట్ వచ్చేసి 310 రూపాయలు అయితే ఈ విగ్రహం అయితే నాకు పడిందండి. ఈ అమ్మవారి వెయిట్ కూడా మనకి 180 గ్రాములు అయితే ఉన్నారండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. ఒకవేళ మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే అంటే తక్కువ బడ్జెట్లో ఎవరైనా సరే మంచిగా తెచ్చుకోవాలి అని అనుకుంటే మీషో నుంచి అయితే తెప్పించుకోవచ్చండి. ఇంకా మీకు క్వాలిటీ కావాలి అని అనుకుంటే ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా క్వాలిటీ వైజ్గా కూడా మనకి రేట్స్ అనేటివి ఉన్నాయి. అవి కూడా మీరు తెచ్చుకోవచ్చండి. బట్ నేనైతే నా బడ్జెట్ ప్రకారం అయితే ఇవి తెచ్చుకున్నాను. తర్వాత అమ్మవారికి సంబంధించి కాళ్ళు చేతులు అండి. ఇవి స్టోన్ టైప్లో అయితే నేను చాలా రోజుల నుంచి అయితే తెచ్చుకోవాలనుకున్నాను. బట్ ఓవరాల్గా అయితే నేను మీషోలో అయితే చూశాను. సరే తెచ్చుకుందాము, నచ్చకపోతే రిటర్న్ చేసేద్దాము అని అయితే నేను తెచ్చుకున్నానండి. అమ్మవారి కాళ్ళు చేతులు సపరేట్గా బయట కొనాలి అంటే మనకి ఈజీగా ఒక 3000 రూపాయలు అయితే పడుతుంది. బట్ నాకైతే ఈ అమ్మవారి కాళ్ళు చేతులు అయితే 950 రూపాయలకి అయితే నాకు వచ్చాయండి. ఎందుకు 950 రూపాయలకి వచ్చాయి అంటే ఓవరాల్గా అయితే మనకి 1080 రూపీస్ అయితే ఉంది.
బట్ ఏదో డిస్కౌంట్ మనం ఆన్లైన్ పర్చేస్ చేస్తాం కదండి, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చేస్తే మనకి రేట్ అనేది తగ్గుతుందండి. అలా నాకు 950 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ ఎలా ఉంది అంటారా? క్వాలిటీ అయితే కాళ్ళు అయితే చాలా బాగున్నాయండి. స్టోన్లన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా రాలడం అలా అయితే జరగలేదు. బట్ చేతులు అయితే నాకు ఎందుకో కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గింది అని అయితే అనిపించిందండి. స్టోన్స్ అనేటివి కూడా చాలా ఊడిపోతూ ఉన్నాయి. నాకైతే ఒక చేతి స్టోన్ అనేది మధ్యలో రెడ్ కలర్ స్టోన్ అనేది అయితే నేను ఓపెన్ చేసిన వెంటనే అయితే ఊడిపోయింది, బట్ రాలిపోయింది. నేను మళ్ళీ ఫెవికాల్ వేసి అంటించానండి, బట్ ఓకే ఉంది. బట్ క్వాలిటీ కూడా కొద్దిగా ఎందుకో నాకు చేతులు పట్టుకోగానే కొద్దిగా వెయిట్ తక్కువ, పల్చగా అయితే అనిపించింది. బట్ కాళ్ళు అయితే మాత్రం కొద్దిగా బరువుగా ఉన్నాయి. ఆ స్టోన్స్ అనేటివి కూడా రాలేదండి. కొద్దిగా నాకైతే కొద్దిగా చూడగానే ఓకే కాళ్ళు బాగున్నాయి, చేతులు కొద్దిగా పల్చగా ఉన్నాయి అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ బాగుందండి. మనం ఒక తక్కువ రేంజ్లో బడ్జెట్లో అయితే తీసుకోవాలి అని అనుకుంటే ఈ కాళ్ళు చేతులు అయితే మనకి మీషో నుంచి అయితే తెప్పించుకోవడం ఓకే అండి, వర్తి అనేది అయితే అనిపించింది. తర్వాత నేను అమ్మవారికి తెచ్చుకున్నటువంటి ఐటెం వచ్చేసి అమ్మవారికి సంబంధించి జ్యువెలరీ తెప్పించుకున్నానండి. డీసీ కోంబో సెట్ అండి. ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉంటుంది. ఇవైతే మనకి 3 ఐటమ్స్ కలిపి అయితే మనకి ఒక సెట్ లాగా వస్తుందండి. కమ్మలు, అలానే మనకి నెక్కు వేసుకుంటాం కదండి, చిన్న షార్ట్ నెక్లెస్ టైప్లో, తర్వాత లాంగ్ టైప్లో, ఇలా మనకి ఈ జ్యువెలరీ అయితే వచ్చిందండి. క్వాలిటీ అనేది అస్సలు మీరు పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. వెనకాల మనకి థ్రెడ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఈ వీడియో కొద్దిగా మీకు లేట్గా అందిస్తున్నాను, ఎందుకంటే నేను వసంత నవరాత్రులు అయితే నేను తెచ్చుకున్నానండి. మీకు సైడ్ ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి. బట్ అప్పుడైతే నేను ఈ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని జస్ట్ స్మాల్ క్లిప్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంది. వీటి రేట్ వచ్చేసి నాకు 836 రూపాయలు అయితే పడిందండి. ఇప్పుడైతే మనకి చెప్పాను కదా, కొన్ని సేల్స్ అనేటివి మీషోలో నడుస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా తగ్గచ్చు, మనకి రేటు పెరగచ్చు, మనం చెప్పలేమండి. బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ జ్యువెలరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమ్మలు అనేటివి చాలా బాగున్నాయండి. నేను ఎప్పుడైనా సరే జ్యువెలరీస్ ఉన్నాయా లేదా, అలానే లాంగ్ హారము ఎలా ఉందా, క్వాలిటీ ఎలా ఉందా, అవి మెయిన్గా నేను చూస్తాను. నాకైతే కమ్మలు నచ్చి ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నానండి. ఇదండి నేను మీషో నుంచి తెప్పించుకున్నటువంటి ఐటమ్స్ అయితే. బట్ నాకైతే నేను తీసుకున్నటువంటి ఐటమ్స్లో ఆల్మోస్ట్ నేను తెచ్చుకున్నటువన్నీ కూడా రివ్యూ అనేది బాగుందండి, వర్త్ అయితే అనిపించింది. ఒక్క అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే నాకు కొద్దిగా బ్లాక్ కలర్ పౌడర్ అనేది లేకుండా ఉంటే బాగుండు అని అనిపించింది. మీనాక్షి అమ్మవారి ఫేస్ అయితే ఫినిషింగ్ అయితే కొద్దిగా తగ్గింది అని అయితే అనిపించింది. అలానే అమ్మవారి చేతులు కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గింది, వెయిట్లెస్ అయితే అనిపించిందండి, పల్చగా ఉంది అని అయితే నాకు కొద్దిగా అనిపించింది. ఇవి కాకుండా మిగతా నేను తెప్పించుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి. మీకు ఒకవేళ ఓకే కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.